ఈ నెల 26న రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తారు. అదే సమయానికి అదే రాశిలో దేవతల గురువైన బృహస్పతి కూడా సంచారం చేస్తుంటాడు. ఈ రెండు గ్రహాల కలయికల వల్ల 24 సంవత్సరాల తర్వాత అరుదైన గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగం వల్ల ఆటంకాలన్నీ తొలగిపోయి కొన్ని రాశుల వారు కోటీశ్వర్లవుతారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. కన్య రాశి ప్రముఖులతో పరిచయం పెరిగి సమాజంలో హోదా లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. కోరికలన్నిటినీ సులభంగా నెరవేర్చుతుంటాయి. కొత్తగా ఇంటిని కొనుగోలు చేస్తారు. తులసి రాశి వారు వ్యాపారాలకు భారీ లాభాలున్నాయి. కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. సంపద మాత్రం ఊహించని రీతిలో పెరుగుతుంది. కుటుంబంలో కొన్ని అపార్థాలు తలెత్తుతాయి. బ్యాంకు బ్యాలెన్స్ లో భారీగా పెరుగుతుంది. కష్టానికి తగినంత ప్రతిఫలం లభిస్తుంది. మేషరాశి పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. భారీగా ఆదాయం వస్తుంది. అదనపు ఆదాయ వనరులు తొలగిపోతాయి. సంపద కూడా పెరిగి సమాజంలో హోదాను అందుకుంటారు. మిథున రాశి కుటుంబంలో సంతోషం వెల్లివీరుస్తుంది. ఆర్థికంగా బలోపేతమవుతారు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరి లాభాలు వస్తాయి. ఏ పని తలపెట్టినా విశేషమైన ఆర్థిక ప్రయోజనాలుంటాయి. సంపద కూడా భారీ మొత్తంలో ఉంటుంది. సింహరాశి వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వాటి నుంచి భయపడతారు. సంతోషంగా ఉంటారు. కెరీర్ పరంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కుటుంబ సభ్యులంతా ఆనందంగా ఉంటారు. ఎంత కష్టపడితే అంత ప్రతిఫలాన్ని పొందుతారు.